భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వాసులకు చెత్త కష్టాలు తప్పడం లేదు. సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ డంపింగ్ యార్డ్ లేకపోవడం, సిటీలో అక్కడక్కడ డంప్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో జిల్లాలో కుప్పలుగా పేరుకుపోయిన చెత్తతో జనం అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా చెత్త సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్గా పేరున్న పాల్వంచ మున్సిపాలిటీలో 1,00,000కు పైగా జనాభా ఉంది. 24,000 ఇండ్ల నుంచి ప్రతిరోజు సుమారుగా 38 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దానిని తరలించడానికి కనీసం డంపింగ్ యార్డ్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మేము ఉంటున్న ప్రాంతంలో చెత్త 10 రోజుల బట్టి తీసుకువెళ్ళట్లేరు. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. తద్వారా ఇక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటున్నారు. విష జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారులేమో చెత్త బండ్లను తీసుకెళ్తే అక్కడ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న వాళ్ళు చెత్త అక్కడ వేయనిస్తలేరు. దాని ద్వారా ఏంటంటే చెత్త అక్కడే పేరుకుపోయింది. దయచేసి అధికారులు స్పందించి మా దగ్గర ఉన్నటువంటి చెత్తను సేకరించి ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఇక్కడ చెత్తను కొంచెం సేకరిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా సొంతంగా డంపింగ్ యార్డ్ లేకపోవడంతో స్థానికుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. మున్సిపాలిటీకే సొంతంగా 100 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు పనుల్లో జాప్యం జరుగుతోంది. మున్సిపల్ అధికారులు అక్కడక్కడ చెత్తను డంపింగ్ చేయడానికి స్థలాలు ఎంపిక చేస్తే స్థానిక కాలనీ వాసుల నుంచి సహకారం అందడం లేదు. 10 రోజుల నుంచి పాల్వంచ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్త సేకరణ చేయట్లేదు. దోమలు బాగా ఎక్కువయ్యి విష జ్వరాలు పాలవుతున్నారు. పెద్దలు, పిల్లలు అంతా కూడా పాల్వంచలో. మున్సిపల్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తేనేమో డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల చెత్త సేకరణ చేయడం కుదరట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ తక్షణమే స్పందించి ఎక్కడైనా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్త సేకరణ చేయాలని మేము పాల్వంచ వాసులందరూ కోరుకుంటున్నారు. ఎలాగలాగా అధికారులు ఏదో ఒక ఏర్పాటు చేయాలి, కానీ చెత్తను అలాగే ఇంట్లో ఉంచుకుంటూ ఉంటే కష్టం. ఇంత అభివృద్ధి చెందుతున్న పాల్వంచలో కనీసం చెత్త వేసే డంపింగ్ యార్డ్ లేకపోవడం చాలా బాధాకరం. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆటో కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఆటోలని కార్యాలయాల్లోనే నిలిపివేశారు. చెత్త తరలించేందుకు శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులని పట్టణవాసులు కోరుతున్నారు. పాల్వంచ, ముల్గలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డుతో ఆ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాలిపోతున్న చెత్త కుప్ప నుండి వచ్చే పొగతో తరచుగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గత వారం నుంచి చెత్త బండి రావడం లేదు. ఇంటి వద్ద చెత్త ఇంట్లో బాగా పేరుకుపోయి విష జ్వరాలు విసిస్తున్నాయి. కాబట్టి అధికారులకు చెప్తే గత వారం నుంచి డంపింగ్ యార్డులు లేకపోవడంతో చెత్త సేకరణ చేయట్లేదు. ఇంకా వారం 10 రోజులు అయిద్దని అంటున్నారు. అధికారులకు ఫోన్ చేస్తే ఇంకా ఆన్సర్ చేయట్లేదు. చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో చెత్త నింపుకున్నప్పుడు వచ్చే పొగతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అటవీ చట్టాలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉంది. డంపింగ్ యార్డులో మంట పెడితే అటవీ ప్రాంతం, చుట్టుపక్కల కొండల్లో పచ్చదనం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా పాల్వంచ పట్టణంలో ఎక్కడ చెత్త తీసుకెళ్లట్లేదండి మున్సిపాలిటీ వాళ్ళు. అన్ని గ్రామాల్లో చెత్త పేరుకుపోయి మురికి అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారండి పట్టణం వాసులు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డ్ ఎక్కడో చూసి మా చెత్త తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. వనమానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాలను కలిపే 60 అడుగుల మున్సిపల్ రోడ్డుకు అడ్డంగా చెత్త పడేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న కుంటినాగులగూడెంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించిన మున్సిపల్ అధికారులు మాత్రం డంపింగ్ యార్డ్ను తరలించడం లేదు. చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు పాల్వంచ వాసులు.